ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. పోయింది చింతపండు పులుసు అంతా పోయింది. చింతపండు ఎందుకు? ఎందుకా ఇంకెందుకు పులుసులో వేయడానికి. అయితే నేను పోస్తాను. అయ్యో చీ 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 చీ. టవల్ 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 ఎక్కడ ఉంది? ఇక్కడ కింద ఉంది. చింతపండు పోస్తాను. చీ చీ ఏం చంద్ర ఇది అంతా ఒలికిపోయిందా? ఎక్కడ? నా నెత్తినా. ఓ సారీ సారీ. పెద్ద సారీ. ఇక్కడనా? చిత్తూరు చింతపండు. ఇదిగో నీకు వేళ కోళంగా ఉంది, నేనేం చేయను. ఇది కూడా నేను చెప్పాలా? బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ అంతా విప్పి స్నానం చేయి. అయ్యో ఈ బాత్రూంలోనా? దీనికి తలుపు లేదే. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకుంటాను. అదే అలా బిజినెస్ కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు? అయ్యో వంట చేయడం నాకు తెలీదు, తినడం మాత్రమే తెలుసు. నేను చెప్తా గాని స్టవ్ పక్కన వంట పుస్తకం ఉంది, అది ఇలా తీసురా. ఇదేనా? ఏమైంది? ఏం లేదు, ఇలా ఇవ్వు. నువ్వెళ్ళు, చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది జాగ్రత్తగా వించేయి. స్టవ్ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది, అది కూరలో వేసి కలుపు. ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను, అవి కొంచెం కూరలో వేసి. నీళ్లతో వేయచ్చా? అబ్బా ముక్కలే వేసాను. ఏదైనా మిగిలింటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి. చింతపండు వేయనా? వేసేయి. కదలొద్దు. చేతిలో రివాల్వర్ ఏమైనా ఉందా? ఉంది. అలాగే ఉండు, ఒక్క క్షణం వచ్చేస్తున్నా. అలాగే ఉండు, కదలొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఓ చంద్రం, నేను బొమ్మకి ఇస్తున్నాను. బొమ్మ రెడీ. ఓ జీసస్, ఇదిగో నాకు కోపం వచ్చిందంటే. సరే, ఎలా నిలబడాలో చెప్పు. ఇంతకు ముందు నువ్వు ఎలా నిలబడి వాయించావో అలాగే నిలబడి వాయించు. ఇలా కదలొద్దు. కదలకుండా వాయించడం ఎలా? ఇదిగో నేను నిన్ను ఓకే ఓకే వాయించు. రెడీ. అయ్యో నాన్సీ, చేతులు నొప్పి పెడుతున్నాయి. చాలా చాలు చాలు, అయిపోయింది. బ్యూటిఫుల్. నీ బొమ్మ. నా బొమ్మ వేసావా? ఇదిగో. అది సరిగాని నేను ఇంకో మంచి ఐడియా ఇస్తాను. నీ బొమ్మ వే. సర్లే, చాలా సార్లు వేశాను. అలా కాదు, నేను నిన్ను వర్ణిస్తాను, అలాగే వెయ్యి. నువ్వు వర్ణిస్తావా? ఎలా? ఎలా?
ఏమిటి ఆవు ఇదా వర్ణన? నీ పాటతో నా కూరంతా మార్చేసావు. ఒక పాటతోనే ఇలా కూర మాడిపోతే ఒక్కొక్కరు ఎన్ని పాటలు పాడతారు. చాలే వేళకోళం, నాకు ఆకలేస్తుంది. నాకు మాత్రం ఆకలి లేదండి. ఇప్పుడు చంటి వస్తాడు. ఒక పని చేద్దాం. ఏ కోపడకు, హోటల్కి వెళ్దాం. నాన్సీ, ఓ గాడ్, ఏ హోటల్ కొద్దు, ఎక్కడికొద్దు, నేను ఇప్పుడే బజార్కి వెళ్ళేసి వస్తాను. బజార్కి ఎందుకు నాన్సీ? అబ్బా నాన్సీ, చెప్తే నువ్వు కుర్రాడిని హోటల్కి పంపించి అక్కడి నుంచి భోజనం తెప్పిస్తాను. హోటల్ కొద్దు, ఏం వద్దు, నేను ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ గా కూరగాయలు తీసుకొస్తాను. అయితే నేను కూడా ఫ్రెష్ గా ఒక పాట తయారు చేస్తాను. ఇదిగో చూడు, 5 minutes వచ్చేస్తానే.
పదమ్మా. బాబు Nancy? చంద్రం, ఓ గాడ్. రండి అన్నయ్య గారు రండి. దా అమ్మా దా. ఎంత కమ్మటి వాసన వస్తుందో. కమ్మటి వాసన ఆ, వంటోడు కొత్త ఏంది నాకేదో వాసన వస్తుంది అబ్బే కాదండి, మా బాబు చంద్రం వాడు చేశాడు. అయితే సరే నమస్కారం అబ్బాయా ఆ, కూర్చో అమ్మాయి. అమ్మాయి ఆ, ఎవరు నాన్సీయా? నాన్సీ నాన్సీ కాదు, సులోచన. మా అమ్మాయి ఆ, ఆదిశేషయ్య అన్నయ్య గారి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. నెల్లూరులో బోల్డ్ అని మిల్లులు, గూడూరులో మైకాగన్లు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా ఆ, సరే, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంది ఏమా నువ్వేం చెప్పలేదా ఆ, ఆ, ఏంట్రా మరి నీ ఏం తెలియనట్టు మాట్లాడతావు? చంటొచ్చేం చెప్పలేదు. ఆ, అంటే? పోన్లే, చెప్పకపోతే పోయాడు. ఆ, ముందు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అరమరికి వెళ్ళకుండా మాట్లాడుకోండి. అంతే కదా అన్నయ్య గారు? అంతే కదా ఆ. ఈ కాలానికి తగ్గట్టు ఆళ్ళని వదిలిపెట్టాలా వాళ్ళు మాట్లాడుకుంటారు మనం అవతల పోదాం పద ఆ, పదండి. మాట్లాడుకో ఏమండి ఏం ఏదో మాట్లాడాలి? ఒకటి మాట్లాడవయ్యా ఆ మాత్రం తెలీదా మాట్లాడు బాబు మాట్లాడు. ఆ, ఎవరున్నారు ఇక్కడ? ఆ, మీరెవరు? సులోచన. ఓ, నేను చంద్రం. అసలు మీరు ఎందుకు? మీకు చూపు లేదా? లేదు, బాధపడకండి, పైన దేవుడున్నాడు. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపం అని మా నాన్నగారు చెప్తుంటారు. ఏ పాపం చేశానో ఇలా పుట్టించాడు దేవుడు. సరే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు సిగ్గుగా ఉంది. ఏ నన్ను మీకిచ్చి పెళ్లి చేస్తారట. పెళ్ళ? మా పిన్ని ఎవరు? నా దగ్గర ఎవరు చెప్పనే లేదే ఈ విషయం. ఆ, అయ్యో, ఉండమ్మా, నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండదు. సారీ. ఏమండి, నేను మీకు నచ్చలేదా? అది కాదమ్మా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయం. నాకు కనిపించదు, నీకు కనిపించదు, దాగుడు మూతలు ఆడుకుంటాం. అయ్యో, నాకు ఇదంతా చెప్పనే లేదే. తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదే. ఆ, నీ వయసు ఎంత? 15. Bastards. ఏందబ్బాయా నన్ను పిలిచినా ఆ, రండి. ఏమండి, మీకు మనసు అంటుందా? ఏం చెల్లమా ఏదేదో అంటాడు బాబు చంద్రం, ఏంటమ్మా ఏమైంది? నువ్వు ఉండు, నీ ఎత్తు కూడా నాకు తెలుసు. ఆదిశేషయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నో, మీకోసం